న్యూరాలింక్ యొక్క బ్రెయిన్ చిప్ సాంకేతికత ఫోన్లను భర్తీ చేసే భవిష్యత్తును ఎలాన్ మస్క్ అంచనా వేసింది. న్యూరాలింక్ బ్రెయిన్ చిప్ టెక్నాలజీ కోసం ఎలాన్ మస్క్ యొక్క విజన్. న్యూరోటెక్నాలజీ సంస్థ అయిన న్యూరాలింక్ ఇటీవల 29 ఏళ్ల పక్షవాతానికి గురైన నోలాన్ అర్బాగ్లో మెదడు చిప్ని అమర్చింది. మస్క్ చేసిన ట్వీట్, భవిష్యత్తులో ఫోన్లు ఉండవు, కేవలం న్యూరాలింక్లు, కంపెనీ బ్రెయిన్ చిప్ టెక్నాలజీ పట్ల అతని దృష్టిని ప్రతిబింబిస్తుంది. అర్బాగ్ యొక్క శస్త్రచికిత్స ఒక 100 రోజులకు చేరుకున్నందున న్యూరాలింక్ దాని క్లినికల్ ట్రయల్స్ కోసం రెండవ పార్టిసిపెంట్ను కోరుతోంది. వారు ఆలోచన ద్వారా వారి పరికరాలను నియంత్రించడానికి మెదడు చిప్ను కూడా ఉపయోగిస్తారు. న్యూరాలింక్ క్వాడ్రిప్లెజియా ఉన్న వ్యక్తులను వారి క్లినికల్ ట్రయల్లో చేరమని ప్రోత్సహిస్తూ అర్బాగ్ యొక్క వీడియోను పోస్ట్ చేసింది. స్మార్ట్ఫోన్లకు సంభావ్య ప్రత్యామ్నాయంగా న్యూరాలింక్ సాంకేతికత యొక్క భవిష్యత్తు అనిశ్చితంగా ఉంది, కానీ నిరంతర సాంకేతిక పరిణామం కారణంగా అంచనాలు చేయవచ్చు. స్మార్ట్ఫోన్లు కమ్యూనికేషన్, సాంఘికీకరణ మరియు సమాచార ప్రాప్యతను గణనీయంగా మార్చాయి. అవి రోజువారీ జీవితంలో ముఖ్యమైన భాగంగా మారాయి. ప్రజలు ఎక్కడికి వెళ్లినా కనెక్ట్ అయ్యేందుకు వీలు కల్పిస్తుంది. స్మార్ట్ఫోన్ల పరిణామాన్ని అర్థం చేసుకోవడానికి వాటి చరిత్రను క్షుణ్ణంగా పరిశీలించడం అవసరం. ఎలాన్ మస్క్ యొక్క స్టార్టప్ న్యూరాలింక్ వివిధ పరిస్థితులను నయం చేయడానికి రూపొందించబడిన ప్రయోగాత్మక మెదడు ఇంప్లాంట్. ఎలాన్ మస్క్ యొక్క న్యూరాలింక్ ఒక సాంకేతిక విప్లవం. గెట్రూడ్ అనే ఒక సోలో అమర్చిన చిప్ సాంకేతికతకు సంభావ్య నమూనా. చిప్ యొక్క ఇంప్లాంట్ ఉన్నప్పటికీ, గెట్రూడ్ దాని పరిమితులతో కూడిన అత్యంత తెలివైన జంతువుగా మిగిలిపోయింది. న్యూరాలింక్ ప్రస్తుత వైద్యపరంగా ఆమోదించబడిన పరిష్కారాల కంటే కనీసం 2 ఆర్డర్ల మాగ్నిట్యూడ్ ఎక్కువ కమ్యూనికేషన్ ఛానెళ్లతో సిస్టమ్ను రూపొందించాలని లక్ష్యంగా పెట్టుకుంది. మెదడు మెషిన్ ఇంటర్ఫేస్ నేరుగా పుర్రె కింద చొప్పించబడిన వృత్తాకార పరికరంలో జరుగుతుంది. స్మార్ట్ఫోన్ మాదిరిగానే ఛార్జింగ్ అవుతుంది. చిప్ నాడీ ప్రేరణలను వ్రాయదు లేదా నిల్వ చేయదు, మరియు న్యూరలింక్ ద్వారా మెమరీని డౌన్లోడ్ చేయడం మరియు పునరుద్ధరించడం సాధ్యం కాదు. అమర్చిన చిప్ ధరించిన వారి కండరాల కార్యకలాపాలపై సమాచారాన్ని ప్రసారం చేయగలదు. పక్షవాతానికి గురైన వ్యక్తులకు పూర్తి శరీర చలనాన్ని పునరుద్ధరిస్తుంది. ఫ్యూచర్లో ఏమి జరుగుతుందో వేచి చూడాలి.